నవంబర్ 17th ఈజ్ నేషనల్ ఎపిలెప్సీ డే. చంటి పిల్లాల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ఎక్కడ పడితే అక్కడ కుప్పకూల్చే వ్యాధి ఈ మూర్ఛ వ్యాధి. మూర్ఛ వ్యాధి యొక్క అవగాహన గురించి నవంబర్ 17వ తారీఖున జాతీయ మూర్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎపిలెప్సీ? అబ్నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎపిలెప్సీ. అంటే మన బ్రెయిన్ ఆరోగ్యంగా లేదు, అబ్నార్మల్గా ఫంక్షన్ అవుతుంది అని చెప్పే ఒక సంకేతం. దీన్నే మూర్ఛ వ్యాధి అని, ఎపిలెప్సీ అని, ఫిట్స్ అని, సీజర్స్ అని నానా రకాలుగా అంటూ ఉంటారు. వాట్ కాజెస్ ఎపిలెప్సీ? అసలు మూర్ఛ ఎందుకు వస్తుంది? అబ్నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ అనుకున్నా అంటే మన బ్రెయిన్ నార్మల్గా ఫంక్షన్ అయ్యే టైంలో ఒక్కొక్కసారి బ్లడ్ ఫ్లో అనేది తగ్గడం కానీ, మన బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, మన బ్రెయిన్కి ఏమైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ, లేదా బ్రెయిన్లో ఏవైనా ట్యూమర్స్ లాంటివి కానీ, బ్రెయిన్కి ఏదో ఒక హాని జరిగినప్పుడు, ఏదో ఒక ఆటంకం జరిగినప్పుడు ఆ బ్రెయిన్ నేను ఆరోగ్యంగా లేదు అని ఫిట్స్ రూపంలో మనకు సంకేతాలు పంపిస్తూ ఉంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీస్? అసలు మూర్ఛలు ఎన్ని రకాలు? 70 పైనే అని చెప్పవచ్చు. 40 రకాల క్లాసిఫైడ్ మూర్ఛలు అక్కడ ఉన్నాయి, అన్క్లాసిఫైడ్ మరికొన్ని రకాలు అక్కడ ఉన్నాయి. ఎక్కువ మందికి చంటి పిల్లల్లో ఈ యొక్క మూర్ఛ వ్యాధి అనేది మనం చూస్తూ ఉంటాం. వాటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. జ్వరాన్ని బట్టి వచ్చాయి, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది గర్భిణీ స్త్రీలకు వస్తూ ఉంటాయి మూర్ఛలు, జెస్టేషనల్ సీజర్స్. అవి కూడా డెలివరీ తర్వాత తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రకాలు మూర్ఛల్లో ప్రైమరీ సీజర్స్ అంటాం. అసలు కారణం చెప్పకుండానే బ్రెయిన్లో అబ్నార్మాలిటీ ఏంటనేది అర్థం కాకుండానే కూడా కంటిన్యూస్గా ఈ యొక్క మూర్ఛలు వస్తూ ఉంటాయి. కొన్ని సెకండరీ సీజర్స్ అంటాం. అంటే బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ ఉన్నప్పుడు వచ్చే వాటిని సెకండరీ సీజర్స్ అంటాం. ఈ రీతిగా రకరకాల మూర్ఛలు అనేవి ఉన్నాయి. కాంప్లెక్స్ సీజర్స్ అని, టానిక్ క్లానిక్ సీజర్స్ అని, జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని ఎన్నో రకాల మూర్ఛలు ఉంటాయి. ఈ మూర్ఛలకు సిమ్టమ్స్ ఏంటి? వాటిని ఎలా గుర్తుపట్టాలి? ఎక్కువ మందిలో టానిక్ క్లానిక్ కనబడుతుంది. అంటే బలంగా కాళ్ళు చేతులు కొట్టుకోవడం, కుప్పగూలి పడిపోవడం, సొంగగారిపోవడం, నాలిక ఖర్చుకోవడం, కళ్ళు తేలేయడం, ఇవి మాత్రమే బలంగా కనిపించాయి. వాటిని టానిక్ క్లానిక్ అంట. మనం గుర్తుపట్టలేని అనేక మూర్ఛలు కూడా మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి ఏ కారణం లేకుండా కాసేపు బ్లాక్అవుట్ అయిపోవడం కూడా మూర్ఛ యొక్క లక్షణమే. ఒక వ్యక్తి ఎవరితో మాట్లాడకుండా కొన్ని క్షణాలు స్పందనలు లేకుండా ఆగిపోవడం కూడా అది ఒక రకమైన మూర్ఛే. కాళ్ళు చేతులు కట్టుకోకుండా కొద్దిసేపు ఇలా పడిపోయి మళ్ళీ తిరిగి నార్మల్గా తనంతట తను నిలబడడం కూడా ఒక రకమైన మూర్ఛే. అలా ఎన్నో రకాల మూర్ఛలు ఉన్నాయి. ఆ మూర్ఛకు సంబంధించిన పరీక్షలు చేసే తప్ప అసలు అది ఏ రకమైన మూర్ఛ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చెప్పలేము. ఈ మూర్ఛ వ్యాధిని ఏ రీతిగా డయాగ్నోస్ చేయాలి, రోగ నిర్ధారణ చేయడానికి మనం ఏ రకంగా పరీక్షలు చేస్తామంటే బ్రెయిన్ స్కానింగ్, తర్వాత ఈఈజీ అనే పరీక్ష. బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్, అబ్నార్మల్ ఫంక్షన్స్ ఏమైనా మనకుంటే ఆ యొక్క పరీక్షలో దొరుకుతుంది. కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా ఈ యొక్క మూర్ఛ వ్యాధి ఏ రకమైన వ్యాధి అనేది మనం వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడతాయి. మూర్ఛ వ్యాధికి వైద్యం ఉందా? బతికినంతకాలం మూర్ఛ వ్యాధికి మందులు వాడాల్సిందేనా అని చాలా రకాల అపోహలు ఉంటాయి. మూర్ఛ వ్యాధికి మంచి వైద్యం ఉంది. దానికి వైద్యం అందించాలి అంటే ముందు అసలు అది ఏ రకమైన మూర్ఛ, ఈ మూర్ఛకు గల కారణాలు ఏంటి అనేది సరి అయిన వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా దానికి సరి అయిన విధంగా మనం వైద్యం అందించవచ్చు. దాని అండర్లయింగ్ కాజ్ మనం క్యూర్ చేస్తే ఫిట్స్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. మూర్ఛ వచ్చినప్పుడు ఏళ్ళ తరబడి ట్యాబ్లెట్లు వాడడం కాదు, కానీ మీ డాక్టర్ మీకు ఏ రీతిగా అడ్వైస్ చేస్తారో ఆ రీతిగా వైద్యం చేసుకోండి. అది ఏ రకమైన మూర్ఛ అన్న దాన్ని బట్టి వైద్యం అందించబడుతుంది. 30 రోజులకు మీ డాక్టర్ మీకు మందులు రాశారంటే 30వ రోజు మీ డాక్టర్ మీరు కలవాల్సిందే. ఆ రీతిగా సరి అయిన చెకప్తో ఈ యొక్క మూర్ఛ వ్యాధికి వైద్యం చేసుకోవడం ద్వారా
మూర్ఛ వ్యాధిని పూర్తిగా మనం నివారించవచ్చు. మార్కెట్లో ఎప్టైన్ అనే ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఈ ఎప్టైన్ అనే ట్యాబ్లెట్ వేయడం ద్వారా టెంపరీగా మూర్ఛ ఆగిపోతుంది. చాలామంది మూర్ఛను ఆపి పొరపాటు చేస్తారు. ఆపాల్సింది మూర్ఛను కాదు, మూర్ఛ నీకు మేలు చేసింది. ఈ మూర్ఛ నీ బ్రెయిన్ ఆరోగ్యంగా లేదని నీకు ఒక చక్కటి సంకేతాన్ని తెలియజేస్తే నువ్వు నీ బ్రెయిన్ చెక్ చేసుకోకుండా ఆ మూర్ఛను ఆపుకొని ఇంకా బ్రెయిన్ను మరింత రిస్క్లో పెట్టి మరి ప్రాణాంతకమైన పరిస్థితిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నావు. మూర్ఛ వ్యాధికి వైద్యం చేయకపోతే ఏం జరుగుద్ది? కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి. నేడు మన దేశంలో ప్రతి 100 మందిలో ఒకరు ఈ మూర్ఛ వ్యాధి చేత బాధపడుతూ ఉంటే ప్రతి 1000 మందిలో ఒకరు ఈ ఎపిలెప్సీ యొక్క కాంప్లికేషన్స్ సూడెప్ ద్వారా మరణిస్తూ ఉన్నారు. సూడెప్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ డ్యూ టు ఎపిలెప్సీ. అంటే మూర్ఛ వ్యాధి ఉందని తెలుసుకొని కూడా సరిగా వైద్యం తీసుకోక, మూర్ఛకు గల కారణాలు తెలుసుకోక, దానికి ఒక ప్రాపర్ న్యూరాలజిస్ట్కు చూపించి ప్రాపర్గా ఎవాల్యూట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోక, మరి రెగ్యులర్గా హాస్పిటల్కు రాక ఏళ్ళ తరబడి అనవసరమైన టాబ్లెట్లు మింగుతూ మరి శరీరాన్ని పాడు చేసుకుంటారు. ఈ రకంగా ఎప్పుడైతే ఎపిలెప్సీని మూర్ఛ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారో, సరి అయిన వైద్యం తీసుకోరో, ఏదో ఒక దినాన హాస్పిటల్కు వాడు అన్కంట్రోల్డ్ ఎపిలెప్సీతో అరైవ్ అవుతారు. ఈ అన్కంట్రోల్ ఎపిలెప్సీలో మనం చూస్తూనే ఉంటాం, ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఆ యొక్క ఫిట్స్ అనేది కంట్రోల్ కాదు. అది స్టేటస్ ఎపిలెప్సీ కండిషన్లోకి వెళ్ళిపోయి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటేగానే ఆ వ్యక్తి మరణించవచ్చు. కాబట్టి ప్రతి 1000 మందిలో ఒకరు ఈ యొక్క సూడెప్ అనే కండిషన్తో మరణిస్తూ ఉన్నారు. ఈ యొక్క మూర్ఛ వ్యాధి అవగాహన అందరికి కల్పించాలనే నవంబర్ 17న నేషనల్ ఎపిలెప్సీ డేగా పరిగణించి మూర్ఛ వ్యాధి యొక్క అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మూర్ఛ వ్యాధి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మూర్ఛ వ్యాధి వస్తే జీవితాంతం తగ్గదు అనే నిరుత్సాహం అవసరం లేదు. కానీ ఈ మూర్ఛ వ్యాధికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న న్యూరో హాస్పిటల్కి రండి. ఆ న్యూరో హాస్పిటల్లో మూర్ఛకు సంబంధించిన సరి అయిన వైద్య పరీక్షలు చేసి అసలు ఏ రకమైన మూర్ఛను తెలుసుకొని దానికి తగ్గ వైద్యం అందించడం ద్వారా పూర్తిగా మూర్ఛ వ్యాధి నుంచి విడుదల పొందొచ్చు. ఎపిలెప్సీ ఈజ్ క్యూరబుల్.